ఈ ఇద్దరు పిల్లల హత్యతో మల్కాజ్గిరి ఆనందబాగ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి దగ్గర విషాద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ పిల్లల ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అలాగే సుహాసిని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? రమ్య, ఈ దారుణ హత్యకు సంబంధించి మల్కాజ్గిరి ఆనందబాగ్ లో ఎక్కడైతే ఇద్దరు చిన్నారులు నివాసం ఉంటున్నారో, అమ్మమ్మ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారో, ఆ ఇంటి వద్ద పూర్తిగా కూడా విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇంట్లో మొదటి అంతస్తులో సుహాసినికి సంబంధించిన తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. వీరి వద్దనే గత ఏడాదిగా కూడా సుహాసిని ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది. వీళ్ళు కూడా ఈ ఇంట్లోకి గత 4 నెలల క్రితమే వీళ్ళు అద్దెకు వచ్చినట్లుగా కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. గత ఏడాది వీళ్ళ ఇద్దరికి, గురుప్రసాద్ సుహాసినిలకు ఉన్న వివాదం కారణంగా కోర్టు విడాకులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వీళ్ళ తండ్రి దగ్గర ఒక 2 రోజులు ఉండే విధంగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో ప్రతి శనివారం, ఆదివారం ఇక్కడికి తండ్రి గురుప్రసాద్ రావడం, వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే శనివారం రోజు 9 గంటల ప్రాంతంలో గురుప్రసాద్ వచ్చి పిల్లల్ని తీసుకెళ్లినట్లు కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ప్రతిసారి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అతను కారులో వచ్చేవాడని, బయట రోడ్డు, మనం ఇప్పుడు చూస్తున్న రోడ్డు వద్ద అతను హారన్ కొట్టేవాడని, హారన్ కొట్టిన వెంటనే సుహాసిని ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చేది అని కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఆ రోజు శనివారం రోజు మాత్రం అతను తన టూ వీలర్ మీదనే అతను వచ్చి రావడం, తర్వాత ఇద్దరు పిల్లల్ని 9 గంటల ప్రాంతంలో తీసుకెళ్లినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు పిల్లల్ని తన సొంత ఫ్లాట్ ఎక్కడైతే మేడిచెల్లో ఉందో అది చూపించడానికి తీసుకువెళ్లి అక్కడ వారిని హత్య చేసి ఉండవచ్చు అనేది ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను 9 గంటలకు పిల్లలను తీసుకెళ్లిన తర్వాత 1 గంటకి ఇక్కడ తల్లి దగ్గర దింపాల్సిన బాధ్యత అతనిపై ఉంది. కోర్టు ఆదేశాలు కూడా అవే ఉన్నాయి. ఆ నేపథ్యంలో అతను 1 గంట ప్రాంతంలో అతను ఒక్కడే ఇప్పుడు నివాసం ఉంటున్న ఇంటి దగ్గరికి, సుహాసిని ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాయువివాదం చోటు చేసుకుంది అనేది ఒకవైపు స్థానికులు చెప్తున్నారు. అయితే ఆ 1 గంట ప్రాంతంలో వీళ్ళిద్దరి మధ్య వాయువివాదం జరిగినప్పుడు ఎందుకు పిల్లల గురించి సుహాసిని ఆరా తీయలేదు, ఒకవేళ ఆరా తీసి ఉంటే అప్పటికే తాను హత్య చేసినట్టు చెప్పి ఉండవచ్చా అనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు అతను 1 గంట ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ వాగ్వాదం పెట్టుకున్న తర్వాత 2 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ 2 వీలర్ ని పార్క్ చేసినట్లు కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను 2:30 గంటలకు జేమ్స్ స్ట్రీట్ వద్ద ఉన్న రైల్వే స్టేషన్ వద్ద అతను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం పూర్తిగా మీడియాకు కూడా తెలిసిపోయింది. పోలీసులకు కూడా సమాచారం కూడా అందింది. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రమే సుహాసిని వెళ్లి మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు ఇంత సమయం ఆమె ఫిర్యాదు చేయడానికి తీసుకోవడం జరిగింది అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ హత్యకు సంబంధించిన సమాచారం వాళ్లకు ముందే తెలిసి ఉండవచ్చా అనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరొక వైపు గురుప్రసాద్ కు సంబంధించిన సెల్ ఫోన్ లో సుహాసినికి పంపించిన మెసేజ్ డ్రాప్ బాక్స్ లో పడిపోవడం, అందులో అతను హత్య చేసినట్లు కూడా పూర్తిగా మెసేజ్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ మెసేజ్ వెళ్ళకపోవడం, ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇతను SMS చేశాడా, లేకపోతే 1 గంట ప్రాంతంలో అతను ఇక్కడికి వచ్చినప్పుడే సుహాసినికి ఈ సమాచారాన్ని తెలియజేశాడా అనేది మాత్రం పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. ప్రస్తుతం సుహాసిని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆదివారం మధ్యాహ్నం మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది. ప్రస్తుతం ఇంట్లో కేవలం అమ్మమ్మ, పిల్లలకు సంబంధించిన అమ్మమ్మ, తాతయ్యలు మాత్రమే ఉన్నారు. వీళ్ళు మాత్రం మీడియా ముందుకు రావడానికి కానీ, ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం చెప్పడానికి కానీ వాళ్ళు పూర్తిగా నిరాకరిస్తున్నారు. రమ్య. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.